హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ కొట్టి 7 ఏళ్లకి పైగా అవుతున్నా ఈసారి కంటెంట్ తో అయినా హిట్ కొడదామని జెర్సీ లాంటి మాస్టర్ పీస్ తీసిన గౌతమ్ తెరనూరితో కింగ్డమ్ అనే సినిమా చేసి నిన్న వరల్డ్ వైడ్ గా చాలా గ్రాండ్ గా మంచి థియేటర్ కౌంట్ తో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ డే ఫినిష్ అయ్యేసరికి డీసెంట్ గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఆన్లైన్ లో టాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది. దానికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు. బట్ ఆఫ్లైన్ లో రియాలిటీ వేరేలా ఉంది. విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాకి హిట్ టాక్ వస్తే సినిమాకొచ్చే కలెక్షన్స్ టైర్ 1 రేంజ్ లో ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు. బట్ సాడ్లీ టైర్ 2 లో హైయెస్ట్ ని ప్రీసేల్ తోనే లేపలేదు. ఇక డే 1 ఆంధ్ర సీడెడ్ తెలంగాణ వరల్డ్ వైడ్ గా కూడా టైర్ 2 లో థర్డ్ ప్లేస్ కి పరిమితమైంది ఈ ఫిలిం. ఆంధ్ర సీడెడ్ అంటే ఓకే, బట్ చివరికి విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ జూన్ అనే నైజంలో ఎంత హైప్ ఉండి మంచి థియేటర్ కౌంట్ తో మంచి టికెట్ ప్రైజెస్ తో మంచి సెలబ్రేషన్స్ మధ్య రిలీజ్ అయినా కూడా 5 కోట్ల షేర్ ని అందుకోలేదు. గతంలో డియర్ కామ్రేడ్ కి కూడా ఇదే జరిగింది. డే 1 టైర్ 2 లో హైయెస్ట్ పెడతాడని చాలా మంది నమ్మారు. బట్ కట్ చేస్తే అది తెలుగు స్టేట్స్ లో ఇస్మార్ట్ శంకర్ ని కూడా బీట్ చేయలేదు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే డే 1 హిట్ 3 ఈజీగా బీట్ చేస్తుంది అనుకున్నా. దసరా డే 1 కి కూడా దగ్గరలో లేదు. ఇదైతే ట్రేడ్ కి కూడా షాకింగ్ థింగ్. డే 1 30 కోట్ల గ్రాస్ దాటిందంటే దానికి ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా బాగా హెల్ప్ అయ్యాయి. ఇక సర్ప్రైజింగ్లీ కేరళలో డీసెంట్ నెంబర్స్ పెట్టిన ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సో లేట్ చేయకుండా కింగ్డమ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ తో 4 కోట్ల మార్క్ దాటిన ఈ ఫిలిం డే 1 4.9 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది, ఇన్క్లూడింగ్ జీఎస్టీ. సో నైజంలో స్టిల్ 6.78 కోట్ల షేర్ తో దసరా మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా కింగ్డమ్ 4th ప్లేస్ కి అయితే వచ్చింది. ఎంత హైప్ ఉన్న సినిమాతో హిట్ 3 ని కూడా బీట్ చేయలేకపోయింది కింగ్డమ్ ఫిలిం. ఈ మూవీకి నైజంలో జరిగిన బిజినెస్ 15 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 10.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. వీకెండ్ బుకింగ్స్ బానే ఉన్నాయి కాబట్టి ఇదైతే ఈజీ టార్గెట్ గానే కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 1.68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా ఓపెన్ అవగా సీడెడ్ లో కూడా దసరాదే టాప్ ప్లేస్ ఏకంగా 2.36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టైర్ 2 లో ఎవరికి అందనంత ఎత్తులో కూర్చుంది ఈ ఫిలిం. యాక్చువల్ గా విజయ్ దేవరకొండ కోటి షేర్ ని డే 1 గీత గోవిందం లాంటి సాఫ్ట్ మూవీతోనే అప్పట్లో అందుకున్నాడు. బట్ ఈ రోజుకి ఎంత హైప్ ఉన్న మా సినిమాతో కూడా 1.6 కోట్ల షేర్ మాత్రమే పెట్టగలిగాడంటే తన గ్రోత్ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీరియల్ లో బిజినెస్ 6 కోట్ల వరకు ఉండడంతో మరో 4.64 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ ఫిలిం. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ 1.36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా ఓపెన్ అవగా ఉత్తరాంధ్రలో ఇదే ఇయర్ లో రిలీజ్ అయిన హిట్ 3 ఫిలిం 1.78 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది. ఈవెన్ దసరా కూడా 1.4 కోట్ల షేర్ పెట్టగా కింగ్డమ్ వీటి తర్వాతి ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక ఈస్ట్ లో 86 లక్షలు, వెస్ట్ లో 52 లక్షలు, గుంటూరులో 88 లక్షలు, కృష్ణాలో 68 లక్షలు అండ్ నెల్లూరులో 40 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఆంధ్ర స్టేట్ చూసుకుంటే డే 1 6.38 కోట్ల షేర్ అయితే పెట్టింది. సో ఆంధ్రలో కూడా నాని హిట్ 3 7.83 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా దసరా 7.4 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. సో అలా నైజం ఆంధ్ర సీడెడ్ ఉత్తరాంధ్ర ఎక్కడ చూసుకున్నా కూడా టైర్ 2 లో రికార్డ్ పెట్టలేకపోయింది కింగ్డమ్ ఫిలిం. సో అలా కింగ్డమ్ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ వితౌట్ జీఎస్టీ 9.9 కోట్లకి చేరుకోగా విత్ జీఎస్టీ 11.34 కోట్ల రేంజ్ లో ఉంది. గ్రాస్ 18.5 కోట్లు దాటింది. ఆంధ్రలో బిజినెస్ 36 కోట్లు కావడంతో మరో 24.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్న మూవీ అంటే దసరా అనే చెప్పాలి. ఆ మూవీ 14.2 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా హిట్ 3 12.9 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక విజయ్ అయితే తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల షేర్ ని ఈ మూవీతో డే 1 అందుకున్నాడు. ఈ ఫీట్ అందుకున్న టైర్ 2 హీరోస్ నాని అండ్ విజయ్ మాత్రమే. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా కేరళలో సర్ప్రైజింగ్లీ 45 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో ఎక్సలెంట్ గా రన్ అయిన ఈ ఫిలిం డే 1 అప్రాక్స్ గా 6 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 35.5 కోట్ల రేంజ్ లో ఉంది. షేర్ 19.2 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్లు కావడంతో మరో 34.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు బుకింగ్స్ చూస్తే డీసెంట్ గా ఉన్నాయి అండ్ వీకెండ్ కూడా ఎలానో ముందుండడంతో ఈ 3 డేస్ లో ఒక 20 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 14.3 కోట్లు అయితే ఉంటుంది. చూడాలి మూవీ ఎంతవరకు హోల్డ్ చేసిందో. సో అలా డే ఫినిష్ అయ్యేసరికి టైర్ 2 హీరోల పరంగా 41 కోట్ల గ్రాస్ తో హిట్ 3 టాప్ ప్లేస్ లో ఉండగా 38 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది దసరా ఫిలిం. ఇక 35.5 కోట్ల గ్రాస్ తో థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది కింగ్డమ్ ఫిలిం. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో ఏ మూవీ తెలుగు స్టేట్స్ లో దసరాని వరల్డ్ వైడ్ గా హిట్ 3 ని కొడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది కింగ్డమ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.